అందరికీ నమస్కారం అండి. నేను తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ జనరల్ సెక్రటరీని, అలాగనే ఎస్సీ కార్పొరేషన్ ఏపీ స్టేట్ డైరెక్టర్ని. నా పేరు కొండ్రు మరడియ్య. ఈరోజు మీడియా ముందుకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే, మీడియా ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. కారణం ఏంటి అంటే, ఈరోజు మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి అమితమైనటువంటి ఆదరణ, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమకు మేము గంతులేయక తప్పదు ఆనందంతో. బికాజ్ ఆఫ్ ఈరోజు అయితే కనుక మరి గౌరవనీయులైనటువంటి అశోక్ గజపతిరాజు గారిని గోవా గవర్నర్గా చేసి మరి వారికి ఎంతో అరుదైనటువంటి గౌరవాన్ని ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా చక్కటి ఆదరణనిచ్చి ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి నమ్మకాన్ని ప్రభుత్వంపై కల్పించడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే అశోక్ గజపతిరాజు గారికి మరి గోవా గవర్నర్ని చేసి, అలాగనే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డలు అయినటువంటి శ్రీ చింతకాయల అయ్యన్నపోతుడి గారిని మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతిగా చేసి, అలాగనే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి, అతి సాధారణటువంటి కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి కసిరెడ్డి అప్పలనాయుడు గారిని మరి విజయనగరం ఎంపీగా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. మరి దీనికి అంతటికీ కారణం ఏంటంటే, ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క 4 పిల్లర్స్ని ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలోనే గౌరవ హోంమంత్రి గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉత్తరాంధ్రలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే అశోక్ గజపతిరాజు గారు చాలా మగటూలైన మహారాజు అండి. వారి కుటుంబం వేలాది ఆలయాలు, వేలాది విద్యా సంస్థలను నిర్మించి ఆలయాలకి తమ సొంత భూములను దారాదత్తం చేసినటువంటి ఘనత అశోక్ గజపతిరాజు గారు. అలాంటి వ్యక్తిని గత ప్రభుత్వం వారి యొక్క ట్రస్ట్ను లాగేసుకొని ఆయన యూజ్లెస్ ఫెలో అని కూడా అన్నటువంటి రోజులు చాలా బాధాకరమైనటువంటి. మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం అయితే కించపరిచింది, మానసికంగా అవమానపరిచింది అశోక్ గజపతిరాజు గారిని. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితే కనుక మరి చక్కటి గౌరవాన్ని ఇచ్చి మనకి మరి ఆదరణ కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఉత్తరాంధ్రలో మరి గత ప్రభుత్వం అయితే కనుక 3 రాజధానులు అంటూ విశాఖపట్నంలో ఒక రాజధాని అనేవారు. ఇదిగో దసరాకు వచ్చేస్తున్నాము, పొయ్యిలు పెట్టేస్తున్నాము, దీపావళికి వచ్చేస్తున్నాము, టపాసులు పేల్చేస్తున్నాము అని చెప్పి డబ్బాలు కొట్టుకొని తిరగడం తప్ప కానీ ఏనాడు ఉత్తరాంధ్ర చేసింది ఏమీ లేదు. మరి ఈరోజు చూస్తే ఉత్తరాంధ్రలో రైల్వే జోను, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈరోజు చూస్తే విశాఖ మెట్రోకి టెండర్లు పిలిచారండి. విశాఖ మెట్రోని డెవలప్ చేయమని, దాన్ని అతి త్వరలో పరుగులు పెట్టించమని. మరి ఉత్తరాంధ్రకి ఇంతటి చక్కటి అరుదైన గౌరవాన్ని దక్కించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరి మా ఉత్తరాంధ్ర ప్రజల తరపున, అలాగనే మా నర్సీపట్నం నియోజకవర్గం తరపున ప్రత్యేకమైనటువంటి